మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని వాక్యము ధ్యానించదము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, ఈరోజు మేము పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ లేఖనాలు గ్రహించినట్లుగా మా మనోనేత్రములు వెలిగించి సహాయం చేయమని, వాక్యము మీది గనుక మీరే మాకు బోధించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున మరొకసారి వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు లేఖన భాగము మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనము మరియు 21వ వచనము మనము చదువుకుందాం. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము చదువుచున్నాను. 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరికీ తెప్పించము. నేనే వారిని కలుగజేసితినని, వారిని పుట్టించిన వాడను నేనే. మరియు 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. తర్వాత 2వ లేఖన భాగము, క్రొత్త నిబంధన, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనంలో మనం చూసినట్టయితే, ఆయన అదృశ్య లక్షణములో అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి. ప్రియమైన సహోదరులారా, మరి ఈ 2 లేఖనాలు భాగాలను బట్టి చూస్తే మనం ఒక అంశమును, వాక్య అంశమును, ఈరోజు వాక్య సందర్భాన్ని మనం ఒక టైటిల్ను ఏర్పరచుకుంటే, దేవుడు మానవులను ఎందుకు సృజించెనో, ఇది మన అంశం. ఈరోజు వాక్య సందేశము దేని నిమిత్తము మనం మాట్లాడబోతున్నామంటే, దేవుడు మానవులను ఎందుకు సృజించెనో. ఇందున ఎందుకు సృజించాను అనే విషయానికి వచ్చినప్పుడు అనేక మంది సహోదరులని నేను ప్రశ్నించాను, వారి యొక్క ఉద్దేశాలు ఏమి చెబుతారో అని. చూసినట్లయితే భక్తి కలిగిన వారు, దేవుని ఎరిగిన వారేం చెప్పారంటే, దేవుని మహింపరచుటకు, దేవుని స్తుతించుటకు అని జవాబు వచ్చింది.
ఇందాక కూడా మనం చదివినాం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం, 43వ అధ్యాయం 7వ వచనము మరి 21వ వచనములో దేవుని మహింపరచుటకు, ఆయనను స్తుతించుటకు అని మంచిదే వాక్యానుసారమైన జవాబిచ్చారు. ఇంకా కొందరిని ప్రశ్నించినప్పుడు వారు ఎలాంటి సమాధానం ఇచ్చారంటే, మేము కష్టపడి పని చేయటానికి, కష్టపడి జీవించటానికే అని ఆ విధంగా జవాబిచ్చారు. దేవుడు ఎందుకు మానవును సృజించారని మళ్ళీ ప్రశ్నిస్తున్నప్పుడు కొందరైతే మేము ఎందుకు సృజించామో తెలియదని కూడా జవాబిచ్చారు. అయితే వాస్తవానికి మనం చూసినట్లయితే ధనవంతుడు ఏమనుకుంటాడంటే, బాగా ధనం సంపాదించిన వ్యక్తి ఈ లోకములో ధనముతో తినుము, త్రాగుము, సుఖించము, ఇంకా ఎక్కువ కాలం జీవించాలి, ఈ లోకమే ఎక్కువ కాలం జీవించాలి అని ఆలోచన కలిగి ఉంటాడు ధనవంతుడి విషయంలో. ఎందుకంటే తాను ఎంతో కొన్ని జనరేషన్లు సంపాదించిన జనరేషన్కు కావలసినంత ఆస్తి సమకూర్చాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ అతనికి ఉన్నాయి కాబట్టి ఈ లోక ఆశతోటే ఈ లోకంలోనే ఎక్కువ కాలం జీవించాలి, ఈ లోకంలోనే మకామేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. పేదవాడు ఏమనుకుంటాడంటే, మేమంతా జీవితం అంతా కష్టమే కదా, కొన్ని సందర్భాల బాధలు తట్టుకోలేక చావాలి అనుకుంటా ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దైవ సంబంధము, భక్తి కలిగిన వారు, మత సంబంధులు ఏమంటారంటే దేవుడు ఉన్నాడని, దేవుని స్తుతించాలని ఆ విధంగా జవాబిస్తారు. కొందరైతే మాకు తెలియదు అని కూడా జవాబు వస్తూ ఉంటాయి. కొందరు మరి రిటైర్డ్ అయిన పర్సన్స్, వృద్ధాప్యంలో ఉన్న వారిని అడిగినప్పుడు అది నా యొక్క ప్రాక్టికల్ అనుభవం. అనేక మందిని నాతో సర్వీస్ చేసిన వారు, ఎక్స్ సర్వీస్ పర్సన్స్ నేను అడిగినప్పుడు, సార్ ఏం చేస్తున్నారంటే టైం పాస్ చేస్తున్నాము అంటారు. వాస్తవానికి టైం పాస్ మనం అనుకోకుండానే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళటానికి అతి వేగంగా నిత్యత్వం వైపు మనం ప్రయాణిస్తూనే ఉన్నాం. చాలా వేగంగా మనం ప్రయాణిస్తున్నాం నిత్యత్వం వైపు. మన ఆయుష్ ప్రయాణించే కొద్దీ మన ఆయుష్ కూడా తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొందరు మేము టైం పాస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా మనము ప్రశ్నలు అడిగినప్పుడు, అనేక మందిని ప్రశ్నలు అడిగినప్పుడు ఇంకా డిఫరెంట్ జవాబులు వస్తాయి, ప్రశ్నలకు జవాబులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా నేను కొన్నే చెప్పాను. దేవుడు మానవులను ఎందుకు సృజించాడో అనే విషయాన్ని గురించి ఈరోజు వాక్య భాగము ఈ విషయం గురించే మనం అనేక విషయాలు ప్రశ్నలతో జవాబులు తెలుసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఏమి చెబుతుంది అనే సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు, ఇది ఈ మొదటి ప్రశ్నలో. అసలు మానవుని ఎవరు సృజించారు అంటే దేవుడే సృజించాడని భక్తి కలిగిన వారు, దేవుని ఆ యొక్క జ్ఞానం కలిగిన వారు చెబుతారు, దేవుడే సృజించాడని. బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అనే విషయాన్ని చూసినట్లయితే, మనం ఇందాక చదివిన యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే, తన నామ మహిమ నిమిత్తము తనకు స్తోత్రము చేయుటకు ఒకటి చదివినాం. తర్వాత ఇంకా చూసినట్టయితే మొట్టమొదటి నుండి చూసినట్టయితే ఆది కాండము 1వ అధ్యాయములో 1వ వచనములో
ఆది కాండము 1వ అధ్యాయము గొప్ప అధ్యాయం, గ్రేట్ చాప్టర్, గొప్ప అధ్యాయం దేవుని గురించి. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడే ఈ సృష్టి యావత్తు మనకు కంటికి కనిపించే ప్రకృతి, ఈ సుందరమైన ప్రకృతి, అందమైన ప్రకృతిని సృష్టించింది దేవుడే. ప్రకృతే సాక్ష్యమిస్తున్నాయి. ఏమనగా కీర్తనలో 19వ కీర్తన మొదటి 2 వచనములలో, ఆకాశములు తన మహిమను వివరిస్తున్నాయి, పగటికి పగలు రాత్రికి రాత్రి ఇవే చెప్పుచున్నాయి, దేవుడే మమ్మల్ని సృజించాడు అని. కాబట్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అయితే ఈ సృష్టిలో మనం చూసినట్టయితే అక్కడ ఈ సృష్టిలో ఉన్న ఆకుకూరలు, పండ్లు, విత్తనములు శాకాహారమే. పక్షులకు కానీ, జంతువులకు కానీ, మానవులకు కానీ ఇచ్చింది ఆహారం ఏంటంటే మొట్టమొదటిగా శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. ఆకుకూరలు, కాయధాన్యాలు, పండ్లు, విత్తనాలు ఇచ్చాడు. ఇదండి దేవునితో సహవాసం. తన సహవాసం చేయాలని అనే ఉద్దేశంతో అన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎంత ప్రేమ ఉందో ఆలోచించే. దేవునితో సహవాసం చేయాలి. సహవాసంతో కొన్ని కండిషన్ కూడా పెట్టాడు, షరతులు ఉంచాడు, నిబంధన చేశాడు. అయితే సహవాసం జరుగుతూ ఉంది, మంచిగానే ఉంది. ఎన్నాళ్ళు జరిగిందో తెలియదు దేవునితో సహవాసం వారి మధ్య. 3వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి చల్లపూట దేవుడైన యెహోవా వచ్చి అవ్వను ఆదామును పిలిచాడు. పిలిస్తే ఎప్పుడు యథావిధిగా ఎదుటికి వచ్చి నిలబడేవాళ్ళు ఇప్పుడు చెట్టు చాటు దాక్కున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన నిబంధనను బ్రేక్ చేశారు, తృణీకరించారు, ఆజ్ఞను అతిక్రమించారు. అందుచేత ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించుట వలన వారు దేవుని ఎదుటకు రాలేకపోయి దాక్కున్నారు. చూశారా, దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అంటే తనతో సహవాసం చేయాలి అని ఉద్దేశముతో ఆది కాండం 1వ అధ్యాయంలో అన్ని వసతులు మానవునికి ఏది అవసరమో అన్ని ఏర్పాటు చేసి అన్ని కూడా క్రమముగా ప్రతిదీ మంచి ఏర్పాటులో ఉంచితే, దేవునితో సహవాసం చేయకుండా ఆది మానవులు, ఆది తల్లిదండ్రులు అవ్వాదాములు ఏం చేశారంటే వారు సహవాసాన్ని మార్చుకున్నారు. దేవుని మాట, దేవుని చెప్పిన మాటను వినకుండా అపవాది యొక్క మాటలకు, దుష్టుని యొక్క మాటలకు వినసొంపయి అపవాది యొక్క బోధలో పడిపోయారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వు మంచోడివే, కానీ దుష్టునితో సహవాసం చేస్తే, ఈ సహవాసం కనుక మారిస్తే దుష్టుని యొక్క లక్షణాలు అబ్బుతాయన్నమాట. పరిశుద్ధాత్మను చెప్తున్న మాట, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. వాస్తవానికి దేవుడు సృజించినప్పుడు ఏ విధంగా సృజించాడు? తన స్వరూపము, తన స్వభావం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనములో, నీతియు భక్తియు యథార్థతయు దేవుని పోలికగా మానవుని సృజించాడు.
ప్రసంగి అంటాడు 7వ అధ్యాయము ఆఖరి వచనంలో 28వ వచనంలో అంటాడు, యథార్థంగానే మానవుని సృజించాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే సహవాసం మార్చుకున్నాడు. సహవాసం మార్చుకోవటం వలన ఏమైపోయింది? దుష్టుని సహవాసం చేయటం వలన దుష్టుని యొక్క గుణాలు వచ్చేసినాయి. యేసు ప్రభు వారే చెప్పారు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో. దుష్టుని సహవాసం చేశాడు, పాపం వచ్చేసింది. కనుక పాపం వచ్చేసింది కాబట్టి పాపం చేయవాడు పాపమునకు దాసుడైపోయాడు అన్నమాట. ఇప్పుడు దుష్టుని యొక్క లక్షణాలు వచ్చినాయి. వాస్తవానికి సృష్టించబడినప్పుడు మానవుడు ఏ విధంగా సృష్టింపబడ్డాడు? నీతిగాను, యథార్థంగాను, భక్తిగాను, పరిశుద్ధంగాను, దేవుని యొక్క స్వభావంలో సృష్టింపబడ్డ, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుడు, తన స్వరూపంలో సృష్టింపబడిన మానవుడు సహవాసం వేరవటం వల్ల ఆ రూపము, ఆకారము మారిపోయింది. ఇప్పుడు దుష్టుని సహవాసం చేశాడు. తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తేనంట ఒకడు సహవాసం వీడు వాడైపోతాడంట. అది 6 నెలలు చాలంట సహవాసం చేయటానికి, తెలుగులో సామెత. కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుని ఎందుకు సృజించాడు? తనతో సహవాసం చేయాలి. ఆ సహవాసం చేయాలంటే నిబంధన చెప్పాడు, ఇది కండిషన్ అని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమయ్యాడు, సహవాసం మార్చుకున్నాడు, అపరాధంలో పడ్డాడు, పాపంలో పడ్డాడు. ఇక దుష్టుని సహవాసం చేయటం వల్ల దుష్టుని యొక్క లక్షణాలు వచ్చేసినాయి. ఆ యొక్క లక్షణాలు అతనికి అభినయ్. ఆ దుష్టుని యొక్క లక్షణాలు కొన్ని చెప్తాను. మొట్టమొదటిగా అతనికి పాపము, దుష్టుని యొక్క స్వభావం అంటే పాపము చేయుట. యేసు ప్రభువారు చెప్పాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువారు చెప్పాడు, అబద్ధికుడు, అబద్ధాలు వాడేవాడికి తండ్రి ఎవరంటే అపవాది అన్నాడు. వాడు నరహంతకుడు అని చెప్పాడు యేసు ప్రభువారు. అతడు మోసగాడు, మోసపుచ్చుతా ఉంటాడు, వాని యందు సత్యమే లేదు అని చెప్పాడు. దుష్టుని యొక్క లక్షణాలు కొద్ది చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూసినట్టయితే అతడు మోసగాడు, సర్వలోకాన్ని మోసం చేస్తా ఉంటాడు, స్కీములు పెడతా ఉంటాడు, టైం టు టైం స్కీములు చేంజ్ చేస్తాడు. ఫస్ట్ 5 మెంబర్స్కే ఈ గిఫ్ట్ అంటాడు. గబగబా జనులందరూ పోయి ఆ డబ్బులు తీసుకుని వచ్చేస్తాడు. ఇతరుల డబ్బు అంతా దోసుకొని తన అకౌంట్లో వేసుకుంటాడు. సర్వలోకాన్ని మోసపుస్తూ ఉంటాడు. తర్వాత మన సహోదరుల మీద నేరాలు వేస్తూ ఉంటాడు, అపనిందలు వేస్తూ ఉంటాడు. అపవాది పని, దుష్టుని యొక్క స్వభావం. అతను తనకున్న ఆయుధాలు ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవుడంబు, ఈ కోరికలు తీసుకొస్తా ఉంటాడు. అట్రాక్ట్, కోరికలు పుట్టిస్తా ఉంటాడు. నేత్రాశ, శరీరాశ, జీవడంబము, ధనాపేక్ష అంటే తృప్తి లేని జీవితం, లోభత్వము వాని యొక్క లక్షణాలు. శరీర కార్యాలు, హృదయంలో నుండి దురాలోచనలు తీసుకొస్తా ఉంటాడు. ఎందుకంటే హృదయంలో ప్రవేశించాడు కాబట్టి. దురాలోచనలు, నరహత్యలు, దొంగతనాలు, అబద్ధాలు, మోసగాలు, రకరకాల స్కీములు పెడతా ఉంటాడు. ఇతరుల సొమ్ము దోచుకుంటా ఉంటాడు. ఈ కొద్దిగా చెప్పాను. ఈ దుష్టిని సహవాసం చేస్తే ఈ లక్షణాలు చేసినాయి. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ భూమి నివాస యోగ్యంగా ఉంచి ఇన్ని వసతులు ఏర్పాటు చేసి మానవుని ఎంతగానో ప్రేమించి తనతో సహవాసం చేయమన్న మానవుడు సహవాసం మార్చుకోడు, తండ్రిని మార్చేశాడు.
వాస్తవానికి పరలోక తండ్రి ఈయన తండ్రి. తండ్రిని విడిచిపెట్టి వేరే దుష్టుని తండ్రిగా ఎంచుకోవటం వల్ల ఏమైంది? ఆ పాపము ఎంత విస్తరించిందంటే సర్వలోకమును విస్తరించింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, ఒక మనుషుని ద్వారా పాపము సర్వలోకమునకు వ్యాప్తి చెందింది. ఈ సర్వలోకములు వ్యాప్తి చెందిన ఈ పాపాన్ని ఏ విధంగా తీసేయాలి? ఏదో ఒక మూలుంటే ఏదో అణుబాంబు వేసో ఏదో మిజైల్స్ వేసో ఆ పాపాన్ని తీసేయచ్చు. ఆ పాపం ఎక్కడ ప్రవేశించింది? మనుషుల్లో ప్రవేశించింది. ఇప్పుడు ఏ బాంబుల వల్ల ఏ అణుబాంబుల వల్ల కూడా ఇవి నిర్మూలన చేయలేరు. అందుచేత దేవుడు ఏం చేశాడంటే, దేవుని ప్రేమ ఉంది కాబట్టి, దేవుని ప్రేమ అందుకని లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ చొప్పునే దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రేమ చొప్పున తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడండి. ఎందుకంటే పాపములు తీసివేయుటకు పంపాడు. పాపములను తీసివేయుటకు. వాడు అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక ఆ పాప పరిహారం చేయటానికే దేవుడు క్రీస్తును ఈ భూలోకానికి దించేశాడు. పరలోకము నుండి భూలోకమునకు దించేశాడు అన్నమాట. దింపాడు. ఒక సైడ్ కాదు, ఈ పాపం సర్వలోకం వ్యాపి చెందింది. సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు అపవాది. తన వైపు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడేం చేయాలి? అక్కడి నుంచి విడుదల చేయాలి. దానికి యోగ్యులు ఎవరంటే ఇక యేసుక్రీస్తే. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా జరిగిద్దని దేవునికి తెలుసు. చాలా మంది అంటారు, ఎన్ని తెలిసినప్పుడు ఎందుకు సృష్టించాడు మానవుడు అంటారు. దేవునికి అన్నీ తెలుసు అండి. ఆ విల్ పవర్ అంటే నువ్వు ఎటు వెళ్తావు? మంచి వైపు వెళ్తావా, చెడు వైపు వెళ్తావా? మేలు కీడులు ఎన్నుకునే విషయం మానవుని మీద ఉంచాడు. కాబట్టి దాని గురించి దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తుని ఇచ్చాడు. పౌలు గారు చక్కగా చెప్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఇది దేవుని ప్రణాళిక అంటాడు. అది కూడా క్రీస్తు నందు క్రీస్తు ద్వారా అంటాడు. ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనము చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మళ్ళీ ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషం ఉండవలనని జగత్ పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపే అంటే ఈ భూగోళము, ఈ సృష్టి యావత్తు, ఈ యొక్క మన కంటికి కనిపించే ఈ ఏది కూడా సృష్టింపక మునిపే దేవుడు అప్పుడే ఆలోచన చేశాడు. అది కూడా క్రీస్తు నందే. ఈ క్రీస్తు నందు మానవులను నిర్దోషులుగా నిరపరాధులుగా ఉంచాలని ఇది జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక కూడా ఉచితమే అంటున్నాడు. మళ్ళా చూడైతే పేతురు రాసిన మొదటి పత్రికలో 18వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరగరా అని చెప్పి 20వ వచనంలో అంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే పితృపారంపర అంటే పితరుల నుండి వస్తున్న పరంపరగా వస్తున్న క్రమంగా వస్తున్న ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి
ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నట్లయితే క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారు. ఈ అమూల్యమైన రక్తం, విలువ కట్టలేని రక్తం ఇది. గొర్రెపిల్ల వంటి క్రీస్తు, ఇదిగో లోక పాపులు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు గురించి బాప్తిస్మ యోహాను అన్నాడు, ఈ గొర్రెపిల్ల వంటి రక్తము చేత, నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, యేసు రక్తం, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రణాళిక. దయచేసి గమనించండి, దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించాడు అంటే తనతో సహవాసం చేయాలని. సహవాసం కొన్నాళ్ళ జరిగింది, తర్వాత సహవాసం మార్చుకున్నాడు, వేరే వాడిని ఎన్నుకున్నాడు, దుష్టుని ఎన్నుకున్నాడు. అతను దుష్టుడికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. దుష్టుడు, అపవాది, సాతాను, మోసపుచ్చేవాడు, సులుగా చిక్కులు పెట్టేస్తాడు, వాడు మహా ఘట సర్పం అనే పేరు కూడా ఉంది. చాలా పేర్లు ఉన్నాయి. వాడు చాలా తెలివైన వాడు. వానితో సహవాసం చేయటం వలన దేవుని స్వభావం మారిపోయి, దైవ స్వభావం మారిపోయి, దేవుని పోలిక మారిపోయి దుష్టుని పోలికలు వచ్చేసినాయి. ఇప్పుడు దుష్టుని పోలికల నుండి తిరిపి ఇవ్వటానికి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి దించాడు. అది జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చి ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనంలో ఏ పాపము చేయలేదు, ఆయన దూషింపడలేదు. ఆయన మన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎంతో విధేయత చూపించాడు. తర్వాత ఆయన జీవితము మాదిరిగా వచ్చిపోయాడు, మాదిరి జీవితం ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు నందు చేరి క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తు లాగా జీవించినప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే మరలా ఎప్పుడైతే క్రీస్తు నందు చేరాడో, ఇన్ క్రైస్ట్ ఇంటూ క్రైస్ట్, క్రీస్తులోనికి చేరినప్పుడు, క్రీస్తు నందు ఉన్నప్పుడు, క్రీస్తు లాగా జీవించినప్పుడు, అప్పుడు స్వరూపము, చెదిరిపోయిన స్వరూపము మరలా తిరిగి దేవ స్వభావంలోకి తిరిగి వస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అనగా క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు చెదిరిపోయిన ఆ రూపము, దేవుని యొక్క స్వభావం తిరిగి మరలా దేవ స్వభావంలోకి, నూతన స్వభావంలోకి మరలా వస్తాడు మానవుడు. అది ఏ విధంగా అంటే అది సహవాసం ద్వారా. మొట్టమొదటి సహవాసం ఉండటానికి కదా మానవుని సృజించింది, సహవాసం మార్చుకున్నాడు కదా. ఇప్పుడు క్రీస్తు కూడా దేవుని సహవాసం చేసినప్పుడు, క్రీస్తు మరి దేవునితో సహవాసం చేసినప్పుడు పాడైపోయిన ఆ స్వభావం తిరిగి మరలా దేవ స్వభావంలోకి మానవుడు మారుతాడు. దీనికి క్రొత్త జన్మ జన్మించవలసి ఉన్నది. కాగా ఎవడైనా క్రీస్తు యందున్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తు నందు చేరాలి, క్రీస్తు సహవాసం చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ తన కుమారుడైన క్రీస్తు కూడా సహవాసం ఉన్నది. సహవాసం దేవునితో క్రీస్తు ఎప్పుడైతే మన సహవాసం మరలా ఆ సహవాసం మార్చేసి ఇప్పుడు దేవుని వైపు తిరిగి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసులకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్వభావము, నూతన స్వభావము, నూతన తత్వము, దేవుని యొక్క ఆలోచన, దేవునితో మరలా సహవాసం చేయాలంటే దేవుని యొక్క స్వరూపులోకి మారాలి. దేవుని స్వరూపులోకి మారాలంటే ఏం చేయాలంటే క్రీస్తుతో సహవాసం చేయాలి. క్రీస్తుతో సహవాసం. క్రీస్తు మాదిరి జీవితం ఇచ్చాడు,
ఏ పాపము చేయలేదు. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధంగా జీవించాడు. అయితే ఇక్కడ కొన్ని మళ్ళీ ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని క్రీస్తు సహవాసం చేసినప్పుడు మరి పూర్తిగా మారగలడా అంటే కొంతమంది, నేను ఈ మధ్య ఇటీవల వింటున్నాను, మారలేడు అని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది బోధకులే, కొన్ని బోధకులు యొక్క నీతి వాక్యాలు చెప్పేవాళ్లే ఇతరులకు బోధిస్తున్నారు. తన జీవితాలు సరిలేనందున ఇతరులకు బోధించుకొని నీవు బోధించుకొనవా ఆ విషయాన్ని మర్చిపోయి ఇతరులకైతే నీతి వాక్యాలు చెప్తున్నారు, కానీ చెప్పేవాళ్లే జీవితాలు సరిలేనందున వారు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవే మాట. నేను ఇది కూడా విన్నాను, ఏంటంటే చింత చచ్చినా పులుగు జావలేదు, అలాగే మానవుడు కూడా అంతేనో, ఎంత భక్తిగా ఉన్నప్పటికి కూడా ఆ యొక్క ఆలోచనలు అంతే ఉంటాయి. ఏదో ఒక రోజు మరలా పాపం చేస్తానంటాడు, అపరాధంలో పడిపోతాడు, నేరం చేస్తానే ఉంటాడు. ఇది అసాధ్యమని చెప్పేవారిని ఇటీవల నేను కొన్ని, ఇప్పుడు చాలా వచ్చినాయి కదా ఇన్వాయిస్, ఫోన్ ద్వారా వాటి ద్వారా మెసేజ్ల ద్వారా వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఇదే సమస్య 2000 సంవత్సరాలప్పుడు భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహానుతో ఆ రోజుల్లో తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఇది శరీర సంబంధం కనుక, శరీర స్వభావం కనుక వాళ్ళు ఏదైనా చేస్తారు, అది పాపమే కాదు, అసలు పాపం ఎక్కడుంది అని ఆలోచన చెప్పే రోజుల్లో యోహాను గారు, 5 పుస్తకాలు రాసిన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు ఏమనంటే, పాపం అనేది ఉన్నది, పాపమును జయించొచ్చు అని చెప్పాడు తేటగా. ఎలాగంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం వెలుగులో నడిచినప్పుడు, దేవునితో క్రీస్తు సహవాసం చేసినప్పుడు మనం పాపాన్ని జయించవచ్చు. పాపం అనేది ఉన్నది, పాపాన్ని జయించవచ్చు. అది ఏ విధంగా అంటే దేవునితోనూ క్రీస్తు సహవాసం చేసినప్పుడే. వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడిస్తే నువ్వు పాపాన్ని జయించలేవు. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పటికీ, శరీర కోరికలు ఉన్నప్పటికీ వాటిని జయించవచ్చు, ఖచ్చితంగా జయించవచ్చని నేను తేటగా తెలియజేస్తున్నాను. ఎలాగనంటే దయచేసి గమనించండి, పౌలు గారు కూడా కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని భక్తులు చెప్పారు. అదేవిధంగా మన జీవితంలో కూడా, మా జీవితంలో కూడా మనం అనేక వాటిని జయించుకుంటూ వస్తున్నాం. ఇది ఒక యాత్రికుని ప్రయాణం క్రైస్తవ జీవితం. ఎందుకంటే ఆ చెదిరిపోయిన ఆ రూపం నుండి బయటపడాలంటే ఆ పాప భారమును ఈ యాత్రికుని ప్రయాణంలో ఒక్కొక్క పాపాన్ని విడిచిపెడుతూ వెళ్ళాలి. అప్పుడు జయించుకుంటూ వెళ్ళిపోతాం, జయించుకుంటూ వెళ్తాం. కొందరు ఏం చేస్తారంటే, వారు ఇందాక ప్రశ్న అడిగినట్టుగా జయించలేరు అని అన్నట్టుగా, అది కూడా కొంతవరకు వాస్తవమే. ఇతరులకు బోధిస్తారు కానీ తన గురించి తన జీవితం సరి చేసుకోలేకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఓడిపోతున్నారని తేటగా తెలుసుకోవచ్చు. జయశాలి కాదు, జయశాలి జయించాడు, ఆయన మాదిరి ఇచ్చాడు. ఆయన వెంబడించే వాళ్ళు కూడా జయించేవారైతేనే ఆయన ఫాలోవర్స్ అవుతారనమాట. వాళ్ళే నిజ క్రైస్తవులు అవుతారు, వారే తేజవాసులు అవుతారు. జయించాలి అంటే ఎట్లా? ఇప్పుడు సాధారణ కొన్ని, అతడికి వ్యభిచారం నచ్చలేదు, వ్యభిచారం మానేశాడు, అబద్ధం నచ్చలేదు, అబద్ధం మానేశాడు. కానీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి డబ్బును జయించలేకపోతున్నాడు, ధనాపేక్ష వదిలిపెట్టలేకపోతున్నాడు, వాటిని జయించలేకపోతున్నాడు. ఎందుకంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు తేటగా చదవండి. అందులో చక్కగా రాయబడింది ఏంటంటే, ఈ ధనాపేక్ష అయిన విగ్రహారాధన లోభత్వాన్ని చంపేయండి అన్నాడు. ధనాపేక్ష, లోభత్వం,
ఇక్కడ పొరపాటు పడిపోతున్నారు. కొందరికి ఏ అలవాటు ఉండదు, కొందరికి ధనాపేక్ష అలవాటు ఉంటే, కొందరికి వ్యభిచారమైన అలవాటు ఉంటుంది. అన్ని వదిలేస్తాడు, చాలా మంచి వ్యక్తే. కానీ నిజముగా క్రీస్తుని వెంబడించే వారికైతే వీటన్నిటినీ చంపేయాలి. అంటే శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలివేసి అన్నాను అంటాడు పౌలు గారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, చనిపోయిన వాడు పాప విషయంలో చనిపోయాడు, ఇక నీతి విషయమై జీవించాలి, పాప విషయంలో చనిపోవాలి. ఇందాక చెప్తున్నామే, చింత చచ్చింది పులుపు చావలేదట. పెద్దలు చెప్తారు ఈ సామెత. చింత చెట్టు చచ్చింది కానీ అందులో ఆ పులుపు పులుపు కూడా చావాలి, పులుపు చావాలి. ఆ పులుపు చావటం చాలా అసాధ్యమే. ముందే చెప్పాను, అది సర్వలోక వ్యాప్తి చెందిందని. దాన్ని తీసివేయటానికే యేసు ప్రభువారు వచ్చాడు. పులుపు తీసేయచ్చు. రోగం వచ్చింది, రోగం దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాన్ని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ఆహార పద్ధతులు, వాళ్ళు ఇచ్చిన వైద్యం మీద రోగం తగ్గింది. అలాగే పాపలు తీసివేయటానికి యేసుక్రీస్తు. రోగుల కొరకు వైద్యుడు ఎంత అవసరమో పాపుల కొరకు క్రీస్తు ఎంత అవసరం. క్రీస్తును వెంబడించినప్పుడు ఆ పాపం కూడా తీసివేయచ్చు. చింత చచ్చింది, పులుపు కూడా చచ్చింది. ఎలాగంటే రోమాపత్రికలో 6వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చక్కగా అంటే పాప ప్రాచీన స్వభావం చనిపోవాలి, పాతి పెట్టబడాలి. పాప విషయంలో చనిపోవాలి, అప్పుడు సాధ్యమవుతుంది. చనిపోకుండా మళ్ళా కోమాలు ఉంటే మళ్ళీ ఆ యొక్క గుణలక్షణాలు బయటపడతాయి. అది అన్నమాట. దాని గురించి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి చెప్పినట్టయితే, నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని 2-3 పాయింట్లు గుర్తు చేస్తాను. దేవుడు అసలు మానవుని ఎందుకు సృజించాడు? తనతో సహవాసం చేయటానికి. ఈ సహవాసం ఎవరి ద్వారా? అది క్రీస్తునందు దేవునితో సహవాసం. ఈ సహవాసంలో ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా జయించుకుంటూ రావచ్చు. ఎట్లా? మొట్టమొదటగా ఎప్పుడైతే సహవాసంలో ఉంటావో, అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత మానవుని ఎంతగానో ప్రేమించి సంఘం ఏర్పాటు చేశాడు. మనకు సంఘము అంటే బిల్డింగ్ కాదు, ఎంత పెద్ద బిల్డింగ్ కాదు, బిల్డింగ్ లక్షే పెట్టల ఆదిమ సంఘం. యేసు ప్రభు అన్నాడు, ఆ దేవాలయం చూడండి అంటే ఆ రాయి మీద రాయి ఉండకుండా తీసేయబడింది. బిల్డింగ్ మీద ఎప్పుడు కూడా ఆదిమ సంఘంలో బిల్డింగ్ మీద ఫోకస్ ఎక్కడ పెట్టలా, మనుషులు ఆత్మ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు. సంఘం అంటే ఎవరంటే మనమే. సంఘ సహవాసం ఉండాలి. సహవాసంలో దేవునితో క్రీస్తు ఉన్నప్పుడు ఆ యొక్క స్వభావం అదే. దుష్టుని సహవాసం చేయటం వలన ఆ లక్షణాలు అబ్బినాయి కదా, వాటినన్నిటిని కూడా నిర్మూలం చేయొచ్చు. ఏ విధంగా అంటే సహవాసము. దేవుడు కోరింది అదే కదా, మానవుని ఎందుకు చూపించాడు? తనతో సహవాసం చేయాలి. కనుక ఆదిమ సంఘములో అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనములో, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును కానుకలు ఇచ్చుట యందును పాటలు పాడుట యందును ఆత్మ సంబంధమైన పాటలు పాడుట యందును ఈ సహవాసం. మొట్టమొదటిగా సంఘముగా సహవాసంగా ఉండాలి. జయించడానికి చెప్తున్నాను. ఏంటంటే, అయ్యా చింత చచ్చింది కానీ పులుపు జావలేదు కదా అంట. పులుపు జావాలంటే తప్పనిసరిగా సంఘ సహవాసం. ఏదో వచ్చి కూర్చొని 4 పాటలు పాడి ఏదో కారుకి ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు. కూర్చొని వచ్చాడు వెళ్ళాడు కాదు. అక్కడ ఏదో ఎంత గుంపులో కూర్చున్నావో గంపలో కూర్చున్నావో మాకు తెలియదు. సహవాసం. ఈ సహవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాటల ద్వారా హెచ్చరికలు ఉంటాయి, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉంటాము. తర్వాత అపోస్తుల బోధ జరిగింది. అపోస్తులు ఏ బోధ చేశారో ఆ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న హెచ్చరికలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ లేఖనాలు
మనకు బోధించడం ద్వారా మనలో ఉన్న లోట్లు, ఈ వాక్యము రెండంచుల వాడిన ఖడ్గం, ఈ ఖడ్గం రెండంచుల వాడిన ఖడ్గం, ఈ ఖడ్గం వాడుతున్నాం. ఈ ఖడ్గం వాడటం ద్వారా మనలో ఉన్న లోట్లన్నీ సరిదిద్దుకుంటా ఉంటాం. ఇతరులకు బోధిస్తున్నప్పుడు వినేవారికి ఇది పాటించాలి, బోధించేవాడు కూడా పాటించాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 21-22 వచనం, ఇతరులకు బోధించుకొని నీకు బోధించుకునవా? నువ్వు ఇట్లా చూపిస్తున్నావండి, ఈ ఏలు ఇటు చూపిస్తుంది, ఈ ఏలు నీ వైపు చూపిస్తుంది. ఇది రెండంచుల వాడిన ఖడ్గం, దేవుని వాక్యం. నువ్వు కూడా సరిదిద్దుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి. వాక్యంతో ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయం 26-27 వచనములో తన ఎదుట సంఘమును నిర్దోషంగా, నిష్కలంగా, పవిత్రంగా ఉండాలని వాక్యంతో ఉతక స్నానం చేస్తాడంట. అందుకోసం సహవాసానికి రావాలి. బాప్తిసం పొందా నీళ్ల మునిగి వెళ్ళిపోవటం, లేకపోతే సర్టిఫికేట్ కోసమో, సమాధుల గురించో, లేకపోతే మత మార్పిడి గురించి కాదు. బాప్తిసం అనేది నీ ప్రాచీన స్వభావం అక్కడ పాతి పెట్టబడుతున్నావు, నవీన స్వభావంతో వస్తున్నావు, కొత్త జన్మ జన్మిస్తున్నావు, నూతన సృష్టి అవుతున్నావు. ఆ ప్రాచీన పాపపు అలవాట్లన్నీ పాతి పెట్టబడి చింతదచ్చింది పులుపు చావాలంటే తప్పనిసరిగా సహవాసంలో ఉండాలి. అది సహవాసం చాలా ప్రాముఖ్యం. వాక్యం ద్వారా సరిదిద్దుకుంటావు ఒకటి. రెండవదిగా గమనించినట్టయితే, రెండవదిగా దేవుని ఉద్దేశం ఏంటి? తనతో సహవాసం చేయాలి, తనతో యుగగాలు జీవించాలి, తనతో యుగగాలు తరతరాలు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇదిగో పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా బోధిస్తుంది ఏ విధంగా సరిచేసుకోగలుగుతామో. ఆ ప్రాచీన స్వభావం, ఆ దుష్టుని యొక్క లక్షణాలు అబ్బినియే, వాటిని వదిలేయటానికి. ఒకప్పుడు నేను ప్రభుని ఎరగినప్పుడు నాకు కూడా తెలియదు, ఎందుకు జీవిస్తున్నా నాకు కూడా తెలియదు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత నా మనోనేత్రం వెలిగింపడినప్పుడు అప్పుడు నేను సత్యం తెలుసుకొని ఒకటి జయించుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుని యథార్థం చెబుతున్నాను. ప్రతిది అనేక వాటిని జయించుకుంటూ వెళ్తా ఉంటాను. ఈ జయ పోరాటంలో ఉన్నాయి. ఇంకా యుద్ధం మిగిలే ఉన్నది. మానవ జీవితం యుద్ధం మిగిలే ఉంటది భూమి మీద. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఈ యొక్క క్రైస్తవుడిగా మారిన తర్వాత, క్రీస్తునందు చేరిన తర్వాత తన యొక్క ఆత్మీయ జీవితంలో యుద్ధము మిగిలే ఉంది. తన జీవితాంత మంచి పోరాడాల్సిన బాధ్యత ఉన్నది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అంటాడు. భూమి మీద యుద్ధమే. ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకు ఎదుర్కొన్న ప్రతి వస్తువు యొక్క శోధనలో, నేత్రాశ, శరీరాశ, జీవడబ్బంలో, వీటన్నిటినీ జయించుకుంటూ వస్తున్న ప్రతి ఆటంకాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పౌలు గారు అంటాడు, ఇదివరకే గెలిచితే ఇదివరకే సంపూర్ణ సిద్ధిని అందిటి నేను అనుకోవటం లేదు, కానీ దేని నిమిత్తము పరిగెడుతున్నాను, ఏ విధము చేత క్రీస్తులో ఉన్న పునరుద్ధానం పొందవాలని ఎదురు చూస్తూ పరుగు పందెంలో పరిగెడుతున్నాను అంటాడు. ఈ పోరాటంలో జాగుతున్నప్పుడు మొట్టమొదటిగా నేను ఒక సలహా వాక్యం చెబుతుంది. ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. ఫస్ట్ది ఆ వాక్యం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యం విన్నప్పుడు ఎక్కడ లోటో, ఎక్కడ లోపముందో దిద్దుబాటు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. జీవితాన్ని మార్పు చేసుకుంటూ పోవాలి. మార్పు చేసుకుంటున్నప్పుడే చింత చచ్చింది, పులుపు కూడా చచ్చింది. మార్పు చేసుకోకపోతే పులుపు అంతే మిగిలిపోయింది. తర్వాత రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞానేంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్న జ్ఞానేంద్రియముల గురించి బైబిల్ తేటగా అనేక చోట్ల బోధించబడింది. జ్ఞానేంద్రియములు తమ స్వాధీనంలో మేలు కీడు ఏంటో తెలుసుకొని వాటిని అభ్యాసము, సాధకం చేయాలి. ఆ జ్ఞానేంద్రియాల గురించి కొద్దిగా కూడా వివరణ చేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము, వయసు వచ్చిన వారు
అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. బలమైన ఆహారం, ఇది బలమైన ఆహారం. జ్ఞానేంద్రియములను సాధకము చేయాలి. జ్ఞానేంద్రియములు అనగానేమి? 5 సెన్సెస్, 5 జ్ఞానేంద్రియములు. 1 కన్ను, 2 చెవి, 3 నోరు నాలుక, ముక్కు, శరీరం. 5 పంచ జ్ఞానేంద్రియములు అంటారు, 5 సెన్సెస్. వీటిని సాధకం చేయాలి, వీటిని లోపరుచుకోవాలి, వీటిని నియంత్రణ చేయాలి, వీటిని ప్రతి విషయంలో వస్తున్న ప్రతి శోధనలో జయించుకుంటారు రావాలి. వీటి గురించి పరిశుద్ధ గ్రంథము జ్ఞానేంద్రియము గురించి బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పాడు, పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు. మొదటగా యేసు ప్రభు వారు చెప్పారు, నీ కన్ను అభ్యంతర పరిస్తే నీ కన్నుని పెరికే అన్నాడు. అంటే పెరికేటి కళ్ళు తీసేయము కదా అక్కడ ఉద్దేశం, దాన్ని నీ అదుపులో ఉంచుకో అన్నాడు. పాత నిబంధనలో చేస్తేనే పాపం, క్రొత్త నిబంధనలో చూస్తేనే పాపం, మోహపు చూపే పాపం. కనుక నీ చూపును జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకో అన్నాడు. చెయ్యి అభ్యంతరం పెడితే చెయ్యిని తీసే అన్నాడు. చెయ్యి తీసే నరికేమని కాదు, అక్కడ ఉద్దేశం ఏంది? నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే చెవి గురించి పౌలు గారు చెప్తాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఏంటంటే చెవులకి దురద చెవులు అనమాట. ఇవి చెడు వింటా ఉంటాయి, చెడు వింటా ఉంటాయి, కల్పన కథలకి ఇష్టపడతారు. మేము ఉన్నది ఉన్నట్టు బోధిస్తాము, మేము చెప్పే బోధ వాళ్ళకి ఇష్టపడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కల్పనా కథలు తిరుక్కాలం వచ్చును తిమోతి అని పౌలు గారు ముందుగానే ప్రవచనం చేశాడు. తిమోతి చెప్తాడు, రాబోయే కాలంలో జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును తిమోతి అన్నాడు. ఉండదు ఖచ్చితంగా చెప్పేవనుకో వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు కథలు వినటానికి వెళ్తారు. అక్కడ గుంపులు గుంపులుగా తండాలుగా గంప విడిచి గుంపులోకి వెళ్ళిపోతారు జనులు. ఏంటంటే ఈ చెవు అలాంటికి ఇష్టపడతా ఉంటుంది. చెవు ఒక జ్ఞానేంద్రియము, కన్ను అదుపులో ఉంచుకోవాలి, చెవు అదుపులో ఉంచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో 3వ అధ్యాయం 10వ వచనములో 3వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరవారు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవుల నాలుకను కాచుకొనుము అన్నాడు. జాగ్రత్త, జీవను ప్రేమించి మంచి దినాలు. జీవం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనది. ప్రాణమును ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శరీరాన్ని పోషించుకుంటాడు, తినుము త్రాగుము సుఖించమనుకుంటాడు. శరీరాన్ని ప్రేమించేవాడు తన ప్రాణంతో చెబుతాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు పేతురు గారు? జీవను ప్రేమించి మంచి దినములు అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చెడ్డ మాటలు పలకుండా నీ నోరుకు తాళం వేసుకో అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మౌనివై ఉండి జాగ్రత్త పడు అంటున్నాడు కదండి. ఒకటి కన్ను విషయం చెప్పాను, రెండోది జ్ఞానేంద్రియములు అదుపు చెవు విషయంలో ఇవి చెప్పాను. మూడవది ఏంటి? నోరు, నాలుక అదుపులో ఉంచుకోవాలి. తర్వాత చూడైతే ఈ దేహము దేవునికి ఆలమై ఉన్నది. దేవుడు ఎక్కడో లేదు, గుళ్ళో ఉండడు, మన హృదయాల్లో ఉంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి దేవుడు తన యొక్క స్వరూపం మనలో ఉంచాడు కాబట్టి ఈ దేహాన్ని తీసుకెళ్లి వ్యభిచార నిమిత్తమో లేకపోతే ఆ యొక్క వ్యర్థమైన వాటిల్లో ఉపయోగించకూడదు.
దశలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు అంటాడు, దేవుని చిత్తం ఏంటంటే నీ ఘటాన్ని జాగ్రత్త కాపాడుకో. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం చూడండి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని జ్ఞానేంద్రుల గురించి అక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్పాడు. చెడు చేయొద్దని చెప్పాడు. చెడు చేయొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు. వీటి గురించి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యోబు ప్రవక్త కూడా 11వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాల్లో చెప్తాడు, నీ యొక్క ఈ గుడారములో నుండి ఆ దుర్మార్గతను తీసివేసిన ఎడల నీవు నిర్దోషిగా కనపడదు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో రావటానికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రియమైన సహోదరుడా, మొట్టమొదటగా దేవునితో సహవాసము, తండ్రి అయిన దేవుడు కుమారుడితో సహవాసం చేయాలి. ఆ సహవాసంలో ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరణ గ్రంథ లేఖనాలు బోధించడం వల్ల జీవితంలో సరిదిద్దుకోవచ్చు, లోటుపాట్లు సవరణ చేసుకోవచ్చు. మూడవదిగా చూసినట్టే మన యొక్క జ్ఞానేంద్రియములను తమ స్వాధీనములో ఉంచుకోవాలి. ఈ జ్ఞానేంద్రియములు ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కన్ను చెడు చూడమని చెప్పింది, చెడు వినమని చెప్పింది, నోరు చెడు మాట్లాడమని చెప్తా ఉంటాం. దేవుని ఉద్దేశం అది కాదు కదా. ఇది ఎందుకు ఇచ్చాడు? చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి ఇచ్చాడు దేవుడు ఆ ఉద్దేశంతో. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుడు ఏంటంటే తన కుమారుని ఈ లోకానికి పంపి తన కుమారుడితో సహవాసం చేసినప్పుడు, ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనం వెలుగులో నడిచినప్పుడు, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపాలను కడిగి పవిత్రులు చేస్తుంది అన్నమాట. ఆయనతో సహవాసం, అది దేవుడు కోరుతున్నది. దేవుడు మానవుడిని ఏమి కోరుతున్నాడు? తనతో సహవాసం ఉండాలని, తర్వాత తనలాగే ఉండాలని. దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి మన పాపాలు ప్రాయశ్చిత్తం నిమిత్తమే యేసుక్రీస్తుని శిలువ మరణమునకు అప్పగించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇందులో దేవుని ప్రేమ అండి. ఆ ప్రేమ మేము అనుభవిస్తున్నాం. యథార్థం చెబుతున్నాం. ఇప్పుడు మరలా చెప్తున్నాను, చింత చచ్చినా పులుపు జావదంటారు, అన్నీ చేస్తాయి. నిజంగా క్రీస్తులో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు చెప్పిన సూత్రాలు ఏంటి? ఆ సూత్రాలు అంటే దేవునితో సహవాసం, వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు, జ్ఞానేంద్రియములు అదుపులో వచ్చినప్పుడు, ఈ విశ్వాస పోరాటంలో వస్తున్న ప్రతి పోరాటాన్ని జయించుకుంటూ ముందు సాగినప్పుడు యుద్ధంలో గెలుస్తాం. నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా యోబు అంటాడు. యుద్ధ కాలంలో యుద్ధంలో జయిస్తాం. ఏ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఓడిపోకూడదు, జయించాలి. జయశాలి పక్కన కూర్చోవాలి. జయశాలి పక్కన ఉండాలంటే జయించాలి. దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నిత్యత్వం నుండి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ నిత్యత్వంలోకి వెళ్తాడు. జయించిన వాడేమో దేవునితో, క్రీస్తు, అక్కడ పరిశుద్ధం దేవదూతలతో నిత్య జీవములో అనగా పరలోకంలో ఉంటాడు. ఓడిపోయిన వాడు ఎక్కడుంటాడు? అదిగో అపవాది వారిని ప్రతినిధులకు తన చోటుకి తీసుకెళ్ళిపోతాడు. అది ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు. ఆ యొక్క నిత్య నరకం మానవుని కొరకు ఉంచలా. అసలు ఉద్దేశం కానే కాదు. దేవుడు ప్రేమ స్వరూపి అండి. దేవుడు ఏం చేస్తాడు? అక్కడికి పోకూడదు, తన దగ్గరికి రావాలి. ఆ వేదన పడకూడదు. రాత్రింబావులు పడే వేదన అది పడకూడదు. దేవుని ఉద్దేశం నువ్వు జయించుకుంటూ ప్రతి పాపలు ఒప్పుకొని సరిదిద్దుకుంటూ, ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో వదిలేసుకుంటూ, ఒకళ్ళ ధనాపేక్ష ఉందా వదిలేయి, ఒక మోహపు చూపు ఉందా వదిలేయి,
లేకపోతే ఇంకా ఏదైనా అలవాట్లు ఉన్నాయా, దురలవాట్లు వదిలేయి. అది ఎలా సాధ్యమంటే బైబిల్ చెప్తుంది, మేలు కీడులు వివేచింపగలిగిన వారు, వయసు వచ్చిన వారికి అది సాధకము అభ్యాసము చేత చేయొచ్చు అంటాడు. జ్ఞానేంద్రియములను అభ్యాసము సాధకం చేయి. అభ్యాసం చేయాలి, సాధకం చేయాలి. చాలా కష్టపడాలి, వాటిని లోపరుచుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. నీ అదుపు మన అదుపులో ఉంచుకోవాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, మనసును నియంత్రణ చేయాలి. హృదయంలో నుండి దురాశలు రాకుండా బ్రేక్ అయ్యాలి. మన హృదయంలో క్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మన హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడే. హృదయంలో హృదయంలో దేవుని వాక్యాన్ని నింపాకోవాలి. అప్పుడు జయించుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు కోరుచున్నది అదే, ఏంటంటే తనతో మళ్ళీ ఇక్కడ ఈ లోకం యాత్ర ముగిసిన తర్వాత కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మ తనతో యుగయుగాలు తరతరాలు ఉండాలని. మరి ఎలాంటి వారు కావాలంటే క్రీస్తు లాంటి వారే కావాలి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎలాంటి వారు కావాలంటే క్రీస్తు లాంటి వారే కావాలి. అనేక మంది, ఎంతమంది కావాలంటే అనేక మంది కావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అనేక మంది క్రీస్తు లాంటి సహోదరులు అనేక మంది కావాలి. దేవుని ఉద్దేశం ఏ ఒక్కరు నశించిపోయి నిత్య నరకంలో యుగాల తరతరాలు బాధపడాలని ఆ యొక్క ఆలోచన దేవునికి కానే కాదు. కానీ నరుడే తన యొక్క ఆలోచన తలంపులతో చెరుపుకొని దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపుని విడిచి వేరే ఎన్నుకోవటం వల్లనే మానవుడు పొరపాటు పడ్డాడు. కాబట్టి ఈ హెచ్చరికలను బట్టి దేవుని మరి మీరు మనకెంతో ఉపయోగపడుతుందని నమ్మచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. మానవుణ్ణి ఎందుకు సృజించావు? మీతో సహవాసం చేయాలి, మిమ్మల్ని మహింపరచాలని. కాబట్టి తండ్రి, ఈ వాక్యము అందరికి అర్థమైనట్లుగా మా మనోన్నతలు వెలిగించి సహాయం దయచేయమని, ఇదే ఉపయోగపడే విధంగా సహాయం దయచేయమని, మా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.